అందరూ కలికి సినిమా చూసిన ట్రాన్స్లో ఉండిపోతే కరెక్ట్గా ఈ టైంలోనే ఎస్ఎస్ఎంబి 29 గురించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. దీంట్లో గుడ్ న్యూస్ ఉంది, బ్యాడ్ న్యూస్ ఉంది. గుడ్ న్యూస్ ఏంటంటే షూట్ స్టార్ట్ అవుతుంది. బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో స్టార్ట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంకా స్క్రిప్ట్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. 2 years నుంచి ఒక అప్డేట్ కూడా ఇవ్వకుండా సడన్గా ఇప్పుడే విలన్ గురించి ఒక కొత్త అప్డేట్ ఇచ్చారు. అదేంటో చెప్తాను వినండి. అదేంటంటే విలన్ క్యారెక్టర్ చాలా యూనిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నారు. ఇదే అందరూ చెప్తారు అని మీరు అనుకుంటే, కానీ రాజమౌళి గారు ఏ పాత సినిమా చూసినా అందులో విలన్ చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ వర్సెస్ డైరెక్ట్ యముడు డైరెక్ట్. ఇంకా ఈగ సినిమాలోనేమో ఈగ వర్సెస్ మనిషి. ఇంకా బాహుబలి సినిమాలో ప్రభాస్ వర్సెస్ రానా. అదేంటి బ్రో రానాని ప్రభాస్ చంపేస్తాడు కదంటే, ఆ సినిమాలో బాహుబలి చంపింది ముసలుడైపోయిన బల్లాల దేవుణ్ణి, యంగగా ఉన్నవాడిని కాదు. పైగా ఎస్ఎస్ఎంబి 29లో విలన్ పృథ్వీరాజ్ సుకుమార్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రోల్ అని రాజమౌళి గారు చెప్పారు. ఎందుకంటే రాజమౌళి సినిమాకి ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది, అంటే ఎలాగైనా బాగా తీస్తారో నాకు నమ్మకం. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ని చాలా ఆలోచించి జాగ్రత్తగా తీస్తారు కాబట్టి. అది ఆర్ఆర్ఆర్ సినిమాలో సాంగ్ని అంత కష్టపడి షూట్ చేశారు కాబట్టి దానికి ఆస్కార్ వచ్చింది. ఇవి మనకి తెలిసిన ఎస్ఎస్ఎంబి 29లో ఉన్న కొత్త అప్డేట్స్. నెక్స్ట్ ఎప్పుడైనా ఇంకో సినిమా గురించి మాట్లాడితే కలుసుకుందాం. బాయ్.